హాయ్. ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నారు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. సార్ ఐ ట్రై టు అండర్స్టాండ్. నేను ఎవరైనా అయ్యో తను ఆ అమ్మాయి కాదండి, అర్థం చేసుకోండి. వెళ్ళండి. అని కొంచెం అవును అవును, ఇదే ఆ పిల్ల కాదు తమ్ముడు, వేరే. మీ తమ్ముడా? అవును నా తమ్ముడు. అవును, మరి ఎవరు? ఇది నా చెల్లి. అన్న 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 వెళ్ళిపోండి అన్న. అన్నా తమ్ముడు నా తమ్ముడు ఆ పక్క వెళ్ళిపోతా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగవయ్యా. ఏ బాబు అలెక్స్, నీ ప్రాబ్లం ఏంటి? ఆ పిల్ల నీకు ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వే పీకావు, ఏం లేదు కదా? ఇకపై మేము చూసుకుంటాం. Hey, I hate you. ఐ లవ్ యూ. అచ్చు మీలాగే ఒక అమ్మాయి పక్కన నిలబడితే అద్దమేమో అనుకుని భయపడతారు. మా అన్నయ్య ఆమెను ఇంకా లవ్ చేశాడు, కానీ ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. చనిపోయిందా? ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, కానీ ఆయన నమ్మట్లేదే. ఇంకా అమ్మాయి ప్రాణాలతోనే ఉందనుకుని మీ వెంట పడుతున్నాడు. నిజం. ఇంకా మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆయనకి ఏమైందో తెలుసుకోవచ్చా? అది చెప్పాలనుకుంటేనే గుండె బరువు ఎక్కుతుందమ్మా. ఒక్కరోజు ఇవ్వండి, మేము చెప్తాం. చెప్పాలనుకుంది చెప్పేసా. ఏదైనా ప్లాన్ చేసే కదా చెప్పాలి. ఇది ఓకేకా? బాగుంది. పేరేంటి? కృష్ణ కాదు, క్రిష్. క్రిష్ క్రిష్. ఆ అమ్మాయి చూడడానికి నాలాగుంటుందా? అదేనమ్మా సమస్య. నాలాగే ఉంది. చూసారా, మీరే కన్ఫ్యూజ్ అయ్యారు. మా బ్రదర్. అయ్యో బాబా. క్రిష్ ఎలాంటి వారు? చాలా నెమ్మది. స్టైలిష్ హీరో. చాలా మంచోడు, కానీ కోపిష్టోడు. కొట్టేస్తాడు. నోటితో కాదు, చేతులతో మాట్లాడతాడు. అదే మా తమ్ముడు. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు? ఎవరికి తెలుసు? ఎక్కడ కలిసారా? లవ్ ఎక్కడ పుడుతుంది? నువ్వే అవుతా ఫోకస్ చేసుకోమా. ఓపెనింగ్ బాగుందా? దాంట్లోనే ఓ చిన్న లిటిగేషన్. ఏమైంది? క్రిష్ సాఫ్ట్ అని చెప్పారు, ఫైట్ లో కూడా చేస్తారా? కోపిస్తున్నారు, దెబ్బలు తింటున్నాడు. బయటికి లోపలికి రా. రివర్స్ లో చెప్పింది. వాళ్ళిద్దరూ లవ్ చెప్పేసుకున్నారా? అది చెప్పాలనుకున్నప్పుడే కదా ఒక సమస్య. అయ్యో,
ఏం చూసాను? నువ్వు చూసింది నేను చూశాను. నేను చూడలేదని చెప్తున్నాను కదా. నువ్వు చూసింది నేను చూసా. అసలు అక్కడ చూడడానికి ఊరికే మాట్లాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్కసారి ఈ ఫ్యామిలీ చంపేస్తారా? చెప్పు మీ నాయన. కృష్ణ మాట ప్లీజ్ వెళ్ళకు. ఇక్కడ వాట్ మిస్అండర్స్టాండింగ్. అయ్యో దాన్ని వదిలేయండి. మీరు అండర్స్టాండింగ్ అక్క బాగుంది కదా. అందుకే అలిగి మిలిటరీకి వెళ్ళిపోయాడు. పోలీస్ అయ్యాడు. అక్క అక్క ఈ సీన్ బాగుంది. దీన్ని వాడేద్దామా? వాడేద్దాం. క్రిష్ మిలిటరీలో జాయిన్ అయ్యారా? ఆయన డాక్టర్ చదివాడన్నారు కదా, పోలీస్ ఎలా? లాజిక్ అడగొద్దమ్మా, మ్యాజిక్ ని చూడు. అదేం మా జీవితం. అయ్యో పాపం. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. నువ్వు రీల్ వదులు. ఏదో హెల్ప్ అడగాలి అన్నావు కదమ్మా, మంచి ప్లాన్ చేస్తుంది. ఏదో పెద్ద సమస్య నాకు తెలియకూడదు అనుకుంటున్నావు. అదేంటో దేనివల్ల వచ్చిందా నాకు తెలీదు. నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఏ సమస్య వచ్చినా సరే నన్ను వదిలేసి వెళ్ళకు. ఏంటమ్మా ఫోన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది? ఈరోజు కావ్యని కలిశాను. తన బ్రదర్ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఆయన ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందంట. చూడటానికి నాలాగే ఉంటుందంట. మెంటలీ హీస్ నాట్ వెల్. ఐ లవ్ యూ చెప్పడం వల్ల తనకి నయమవుతుందని వాళ్ళ సిస్టర్స్ చెప్పారు. ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఒకరికి ఆరోగ్యం బాగుతుందంటే నువ్వు వెళ్ళి చెప్పడంలో తప్పేం లేదు. పరిచయం లేని వ్యక్తికి ఎలా ఐ లవ్ యూ చెప్పడం? కరెక్టే. ఎన్నో రోజుల నుంచి బాగా పరిచయం ఉండి బాగా తెలిసిన ఫ్రెండ్ అయినా కూడా కొన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పడానికి ధైర్యం చాలదు. అయినప్పటికీ ఒకరికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? ఐ థింక్ యూ షుడ్ హెల్ప్ దెమ్. మీకు ఇదే చివరి రోజు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రారు కదా? మీ లవ్ సక్సెస్, మా ఆపరేషన్ సక్సెస్. మేట్స్ ఆఫ్టర్ 30-40 years. వచ్చేసా. ఎవడమ్మా వీడు? అయినా విరండి అక్క. అన్నా నన్ను చూడాలని బెంగతో పక్క చిక్కిపోయావంటా నువ్వు. మారిసేసుకొచ్చి తలతలమని రంగుచ్చావేంటి? ఇదెవరు? ఇక్కడ చైనీస్ చెప్పా ఏ ఆపన్న పరాసుకో. నేను వస్తున్నానే ముందే నేను 6 అని చెప్తే పూల గుత్తితో రెడీగా ఉన్నావు కదా మల్లెపూల. Hey stupid. What bloody rascal. Bloody burger itself. Nuisance. మీరేం పట్టించుకోకండి. మేమిద్దరు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి ఇంతే. ఏమైందమ్మా? Ask him to get out. గెట్ అవుట్. వదిలే. మిమ్మల్ని చూడటానికి వేటపాల నుంచి చెన్నైకి వచ్చి చెన్నైలో డైరెక్ట్ ఫ్లైట్ 2 రోజుల తర్వాత తెలిసి నిద్ర ఆరమని టికెట్ కొనుక్కుని 6 గంటలు ప్రయాణం చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ లాగా ఆగకుండా వాగుతావేంట్రా? అసలు నిన్ను ఎవడరా ఇక్కడ రమ్మన్నారు? బుజ్జి బుజ్జి ఉన్నా నీ తమ్ముడిని నీకు పెళ్లి చేసి నన్ను మేనేజ్ చేయాలని చూడకు. నాకు సిగ్గు శరం మాన ఏనో రోషం దుమ్ము ధూళి అన్ని ఉన్నాయి తెలుసా నీకు? అర్థమైందా? సిగ్గులేని జన్మ. ఏదో పిలిచినట్టున్నారు. నేనా?
అబ్దుల్లా ఇది తెలిస్తే మొత్తం గూడి అండేసుకొచ్చావనిగా తస్సదియా బానే సెట్ అయ్యాడు మాకెట్టన్నా. బుజ్జి బుజ్జి ఆయనకి చాలా వర్క్ స్ట్రెస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. నాతోని కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వేం బాధపడకు ప్లీజ్. వదినా నువ్వు బాధపడడం నాకు అర్థం ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చావు. నేను పప్పి నుంచి పప్పి చేయమని ఫ్రెండ్ని. నాతో అలా మాట్లాడచ్చా? ఏంటి ప్రాబ్లం? పిలవండి తన్ని. సారా వెయిట్. నేను పిలిస్తే వచ్చిందా ఏంటి? అయితే నేను పిలుస్తాను. అదిగో వచ్చాడు. నేను అడిగా రే ఆయన ఇప్పుడే కదా వచ్చారు. ఇలా కూర్చోబెట్టి మాట్లాడతారండి. ఏంట్రా చెప్పకుండా వచ్చావు? సర్ప్రైజా? నాన్నలా ఉన్నాడు రా. ఏంటన్నా తమాషా మాట్లాడుతున్నావు? వర్క్ స్ట్రెస్ అని చెప్పానుగా బుజ్జి. వర్క్ స్ట్రెస్ ఉంటే నన్నే ఇష్టమైనట్టు తెలుతావా? అవును రా వర్క్ స్ట్రెస్ నీకే. నువ్వే చెప్పుంటావు కదా. నిజమేరా వర్క్ స్ట్రెస్ తో పడుకున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియలేదురా. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. టాబ్లెట్స్ ఇచ్చాడు. వేసుకుంటే ఒకటే నిద్ర. అక్కడికే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరావు. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు. ఇలా అని వచ్చేసాం. నువ్వు రెస్ట్ తీసుకో. వదినా నువ్వేం బాధపడదు. నేను 10 రోజులు ఇక్కడే టెస్ట్ చేసి అన్నది పూర్తిగా రిపేర్ చేసి వెళ్తా. 10 రోజులు? అదే ఏంటి పచ్చ 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 అని మాట్లాడుకున్నారు. నా ఫ్రెండ్ పాపం అక్కడి నుంచి వచ్చాడు. ఆకలితో ఉంటాడు. ఈ దోశ అది పండాలా? నేను మన గ్రైండరా వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడానికి? వెళ్ళమని చెప్పండి. ప్లీజ్ సారీ. ఇదిగో సైనా కర్రీ. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. యూ ప్లీజ్ గెట్ అవుట్. వీణా? అవును. ఊరి నుంచి వస్తే ఇక్కడే ఉండాలా? బయట హోటల్స్ లేవా? వయసులో ఉన్నోళ్ళు పెళ్ళైన వాళ్ళం మనం హ్యాపీగా ఉంటుందా? వెళ్ళమని చెప్పండి. ఏంటి ఇంకా మీరు వయసులో ఉన్నారా? మీకు పెళ్ళి 3 ఏళ్ల పాప కూడా ఉందన్నా. మాకు ఇలాగే ఇష్టం. మనకు కష్టం. కొంచెం వెళ్ళమని చెప్పండి. బాత్రూమ్ లో కదా. వాడు వెళ్తూ ఉంటే మీరెందుకు ఆపుతున్నారు? వెళ్ళమనండి. అన్నా ఇలా అయితే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. రే ఎల్లా. అన్నా ఇక్కడ నాకెవరూ లేరు. జోబులో డబ్బులు కూడా లేవు. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? మన ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం అన్నా. అన్న ఒప్పుకో అన్నా. ఓ 10 రోజులు వెళ్తా ప్లీజ్. పోరాలే నీకు వాంగ వాంగ. సరేనా? ఓకే గెట్ అవుట్. వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నీది నాది అన్నదమ్ముల జన్మల బంధం. అందుకే తిరిగి వస్తా. ఇంకా వెళ్ళలేదా? చెప్పేది